Hello, welcome back to my channel Dhanalakshmi Properties. ఈ రోజు వచ్చేసి మనం మేడిపల్లి లొకేషన్లో ఒక బ్యూటిఫుల్ చిన్న గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ చూడడానికి వచ్చాము. ఇది వచ్చేసి మనకి ఉప్పల్పాటి కన్స్ట్రక్షన్ వాళ్ళు సూర్య మెడోస్ అనే సైట్ అనమాట. సో ఈ సైట్ వచ్చేసి మనకి ఒక చిన్న గేటెడ్ కమ్యూనిటీలో ఉందన్నమాట. టోటల్ ఇందులో 13 విల్లాస్ వస్తున్నాయి. సో మీరు నియర్ బై చూస్తే కూడా ఆల్రెడీ హౌసెస్ అన్ని కన్స్ట్రక్షన్ అయిపోయి లివింగ్ ఉంటున్నారు. సో దీనికి అటాచ్ అయ్యి మనకి ఈ విల్లా ప్రాజెక్ట్ ఉంది. హైవే నుంచి చూసుకుంటే మనకు జస్ట్ ఒక బిలో ½ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాం. బ్యూటిఫుల్ లొకేషన్లో మనకి ఈ ప్రాజెక్ట్ లభిస్తుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్లో ఉంది. సో మనం ఒకసారి ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయ్యి ఆ రోడ్స్ గురించి అండ్ ఒక విల్లా చూపించుకుంటూ మీకు పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఏదైతే ఉందో ఓన్లీ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లోనే మనకు ఈ విల్లాస్ అవైలబిలిటీ ఉన్నాయి. సో ఈ రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండి. ఇది జిహెచ్ఎంసీ పరిధిలో ఉంది కాబట్టి జిహెచ్ఎంసీ పర్మిషన్స్ తోటి ఈ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. దీంట్లో మనకు వచ్చేసి అండర్గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ కలెక్షన్, ఎలక్ట్రిసిటీ కలెక్షన్, స్ట్రీట్ లైట్స్ వస్తాయి. అండర్గ్రౌండ్ వాటర్ ట్యాంక్ కూడా వస్తుంది. పంపింగ్ సిస్టమ్ తోటి అన్ని సప్లై ఉంటుంది కాబట్టి సో మంచి లొకేషన్లో బ్యూటిఫుల్ విల్లా మనం ఒకటి వెళ్ళి చూద్దాం. సో మనము ఇక్కడ ఉన్న విల్లాస్లో ఇది చూస్తానికి వచ్చామన్నమాట. ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో 175 స్క్వేర్ యార్డ్స్లో ట్రిప్లెక్స్ విల్లా కన్స్ట్రక్షన్ చేశారు 2800 SFTలో. సో మనం లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దామండి. సో ఇది వెస్ట్ ఫేసింగ్ విల్లాలో మనం వచ్చాము. ఇది వచ్చేసి మనకి ఇక్కడ గేట్ వస్తుంది. ఇది కార్ పార్కింగ్ వదిలేరనమాట. సో ఈ కార్ పార్కింగ్లో మనకి ఇక్కడ వచ్చేసి మెయిన్ డోర్ వస్తుంది. సో కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి సో ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయిందో చూపిస్తున్నాను. మనకు ఒక 6 monthsలో హ్యాండ్ ఓవర్ ఇస్తారు. ఒకసారి మీరు విల్లాలన్నీ కూడా చూడండి. సో మనకు టోటల్ వచ్చేసి 13 విల్లాస్ ఉంటాయి. సో అన్నీ కూడా ఆల్మోస్ట్ దీంట్లో బుకింగ్స్ అయ్యాయి. ఓన్లీ 3-4 విల్లాస్ మాత్రమే ఇప్పుడు మనకు అవైలబిలిటీ ఉన్నాయి. సో మనకి లోపలికి వెళ్ళేసి నేను హాల్ కింద ఎలా ఉంది ప్లాన్ అనేది అంతా కూడా చూద్దాం. సో ఇది వచ్చేసి మనకు స్పేసియస్గా కార్ పార్కింగ్ ఇస్తారు. చుట్టూ కూడా సెట్ బ్యాక్ వదులుతున్నారండి. మనకి చుట్టూ కూడా సెట్ బ్యాక్ వదిలి ఏ విల్లాకు ఆ విల్లాకు మనకి ఇట్లా కంపౌండ్ వాల్ కూడా అరేంజ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ టేక్ వుడ్ తోటి డోర్ వస్తుందండి. డోర్ కూడా చూడండి చాలా పెద్ద సైజులో ఇస్తున్నారు. సో బ్యూటిఫుల్గా డోర్ వచ్చినాక చాలా లుక్ బాగుంటుంది. సో మనం ఎంటర్ అవ్వగానే మనకి ఇది వచ్చేసి సిట్టింగ్ ఏరియా అనమాట. హాల్ వస్తుందండి. ఇది హాల్ ఏరియా అనేది చాలా స్పేసియస్గా ఇచ్చారు చూడండి. సో మన కింద వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ వస్తుంది. హాల్, డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి హాల్ పక్కనే మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది. దాని పక్కనే కిచెన్ వస్తుంది. సో మనకి బ్యాక్ సైడ్ కూడా సెట్ బ్యాక్ వదిలారు కాబట్టి అక్కడ కూడా మీకు డోర్ వస్తుంది. ఇక్కడ మీకు విండోస్కి కూడా చూడండి మొత్తం కూడా గ్రానైట్ తోటి వీళ్ళు విండోస్ సెట్ చేస్తున్నారు. విండోస్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇస్తున్నారు. ఎందుకంటే దీనివల్ల మనకి మంచి గాలి వెలుతురు వస్తుంది కాబట్టి వెంటిలేషన్ ప్రాబ్లం కూడా ఏమి ఉండదు. సో మంచిగా ఉంటుంది అనమాట. సో అటువైపు చూసుకుంటే మీకు అది బెడ్రూమ్ అండి. సో ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ కూడా వాడుకోవచ్చు అనమాట. సో చాలా స్పేసియస్గా గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది. అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది అనమాట. సో వెంటిలేషన్ చూస్తున్నారు కదా చాలా బాగుంది. ఎందుకంటే గ్రానైట్ తోటి చేశారు. సో దీనికి అంతా గ్రిల్స్ కూడా అరేంజ్ చేసి మనకు విండోస్ పెడతారనమాట. సో మనం ఇది గెస్ట్ బెడ్రూమ్ చూసుకొని మళ్ళీ హాల్లోకి వచ్చాము. హాల్ మాత్రం చాలా స్పేసియస్గా బాగుందండి. సో మన స్టెప్స్ తోటి పైకి వెళ్దాం. సో వెంటిలేషన్ డోర్స్ అన్నీ కూడా మంచిగా చేస్తున్నారు. సో మనం పైకి సో ఇప్పుడు మనం పైకి వచ్చేసామనండి. పైకి వస్తే ఇక్కడ కూడా మనకు ఒక చిన్న హాల్ ఇచ్చారు. దీనికి అటాచ్ అయిపోయి మనకు 2 బెడ్రూమ్స్ వస్తాయి అండ్ పూజా రూమ్ కూడా వస్తుంది. సో హాల్కి ఇటువైపు మనకి పూజా రూమ్ వచ్చిందనమాట. సో ఇక్కడ మనం పూజా రూమ్ అరేంజ్ చేసుకోవచ్చు. దీని పక్కనే చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఉందన్నమాట. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా స్పేసియస్గా ఇచ్చారు. సో ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో మనకి ఇది అటాచ్డ్ వాష్రూమ్. సో వాష్రూమ్ అండ్ ఇదంతా కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్. చాలా స్పేసియస్ మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే వెంటిలేషన్ గాలి ఎందుకు అంత బాగుంటుందంటే మనకి పక్కనే వచ్చేసి మనకి ఇక్కడ ఫారెస్ట్ ఏరియా 1000 acresలో ఉందన్నమాట. సో దాని పక్క 1000 acresలో ఉంది కాబట్టి అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయ్యి మనకి బాల్కనీ ఇచ్చారండి. సో ఇది బాల్కనీ ఏరియా చాలా బ్యూటిఫుల్గా బాల్కనీ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు అవుట్ సైడ్ లుక్ కూడా చూసుకోండి. మన విల్లాస్ అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఆల్రెడీ మొత్తం ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా అనమాట. సో అక్కడ మీకు ఎదురుగా కూడా అన్ని బిల్డింగ్స్ అండ్ అపార్ట్మెంట్స్ మంచి ప్రైమ్ లొకేషన్ అండి. సో మంచి లొకేషన్లో మీరు మీ విల్లా సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు బాల్కనీ చూసుకొని మనం బయటకు వస్తున్నాము. సో మళ్ళీ మనం వచ్చేసి ఈ హాల్లోకి వచ్చాము.
సో ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నాము. సో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి స్పేస్ తోటి, మంచి వెంటిలేషన్ తోటి, సో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇస్తున్నారు. సో చూడండి ఇటువైపు ఎంత బ్యూటిఫుల్ లొకేషన్లో ఉందండి. సో మంచి లొకేషన్ అండి. సో ఫుల్ ఆఫ్ ఆక్సిజన్ అన్నమాట. సో దీనికి అటాచ్ అయ్యి మనకి వాష్రూమ్ కూడా ఇస్తున్నారు. సో మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకొని మన నుంచి సో పైకి వస్తున్నాం. మనం పైకి వచ్చామన్నమాట 3rd ఫ్లోర్లో. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఒక చిన్న హాల్ ఇచ్చారు. దీనికి అటాచ్ అయ్యి మనకి హోమ్ థియేటర్, ఇక్కడ హోమ్ థియేటర్ ప్లేస్ ఇచ్చారనమాట. సో చాలా పెద్ద రూమ్ అనమాట ఇది. దీన్ని మీరు హోమ్ థియేటర్గా వాడుకోవచ్చు, బెడ్రూమ్గా వాడుకోవచ్చు, జిమ్ రూమ్గా వాడుకోవచ్చు.